పిల్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అవుతుందా అనే దానికి చెప్తే కాదు. బర్త్ కంట్రోల్ పిల్స్ అనేది టెంపరరీ అనమాట. అంటే యాక్చువల్గా ఇవి ఎందుకు యూస్ చేస్తారు అని అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఒక ఫ్యామిలీ ప్లానింగ్ ఎఫెక్ట్ లాగా ఫ్యామిలీ ప్లానింగ్లో ఒక కొంతమంది పేషెంట్స్కి బర్త్ కంట్రోల్ పిల్స్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇవి 21 నుంచి అంటే 21 నుంచి 28 ట్యాబ్లెట్లు ఉంటాయి అనమాట. 21 ట్యాబ్లెట్ ఏంటంటే హార్మోన్ ట్యాబ్లెట్స్. మిగతా 8 ట్యాబ్లెట్లు కొంతమందికి ఐరన్ ఉంటుంది, కొంతమందికి ఫోలిక్ యాసిడ్ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం అనమాట. సో ఈ 28 ట్యాబ్లెట్లు ఎందుకు పెడుతున్నారు అని అంటే యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 21 రోజు 28 ట్యాబ్లెట్లు ఎందుకు అని అంటే వాళ్ళకి 21 డేస్కి ఖచ్చితంగా వేసుకుంటున్నారా లేదా అని ఒక టెన్షన్, తర్వాత కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి 28 ట్యాబ్లెట్ల ప్యాకెట్స్ వస్తుంటాయి. సో 21 ట్యాబ్లెట్లకు చెప్పుకోవాలనుకుంటే ఈ 21 ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఏమవుతుంది, అదొక టెంపరీ అనమాట. అంటే అప్పటికప్పుడు కొన్ని నెలలు వాడితే ఆ నెలల వరకే ఎఫెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఆ ట్యాబ్లెట్లో హార్మోన్స్ లో డోస్, మామూలుగా మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ అనేది ఉంటాయి. సో ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇంకొంచెం ఎఫెక్ట్తో ఆ ట్యాబ్లెట్లని మనం ఇస్తాం అనమాట. అంటే దాంట్లో డోస్ ఉండేది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ డోసెస్, అది కూడా నార్మల్ లెవెల్ డోసెస్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది. అది ఎందుకు రాదు అని అంటే హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటి అని అంటే ఒకవేళ స్పర్మ్స్ అనేది రిలీజ్ అయినా భార్యాభర్తలు కలిసినప్పుడు దానికి సర్విక్స్ చుట్టూ ఒక మ్యూకస్ అనేది లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ లేయర్ ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ స్పర్మ్స్ ఆ మ్యూకస్ దగ్గర ఆగిపోతాయి అనమాట, పైకి వెళ్ళవు. అంటే ఆ మ్యూకస్ ఆపేస్తుంది. సో ప్రెగ్నెన్సీ రాకుండా చూస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియల్ లైనింగ్ కొంచెం పొరని మార్చేస్తుంది అనమాట. ఇవన్నీ ఈ 3-4 ఎఫెక్ట్ల వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. ఇవి ఎందుకు యూజ్ చేస్తారు యాక్చువల్గా, కొంతమందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంతకు ముందు పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినా ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నా కానీ అలాంటి కేసెస్లో కరెక్ట్గా నెలసరి కంపల్సరీగా రావడానికి ఈ ట్యాబ్లెట్లు 21 ట్యాబ్లెట్లు వేసుకుంటారు. సో ఈ ట్యాబ్లెట్లు ఈ నెల వాడితే ఈ నెలకే, నెక్స్ట్ మంత్కి క్యారీ అయ్యి ఉంటుంది అనమాట. మన బాడీలో ఏ నేచర్స్ రావు, ఏది ఆ డోస్ అనేది బాడీలోకి నెక్స్ట్ మంత్కి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్గా మాత్రం చూపించదు. సో ఈ నెలలో వేసుకున్నప్పుడు ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నన్ని రోజులు ప్రెగ్నెన్సీ రాదు, తర్వాత నెక్స్ట్ ట్యాబ్లెట్లు అయిపోయిన వెంటనే 2-3 రోజులకి డేట్ వస్తుంది. సో ఇది వీళ్ళల్లో ఎప్పుడైతే అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఒక 6 మంత్స్ వాడినా 8 మంత్స్ వాడినా నష్టం ఏమీ ఉండదు. ట్యాబ్లెట్లు అయిపోయిన వెంటనే లేదా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తుంటే కనుక ఒక 2 నెలల ముందటి నుంచే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఆ ట్యాబ్లెట్లు ఆపిన తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే పాజిటివ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే పాలు తాగిపించే తల్లికి వెంటనే ట్యాబ్లెట్లు పెట్టినడం వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ నిలబడకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్లో లో డోసెస్ ఉంటాయి కాబట్టి ఓవరీస్ పైన కానీ గర్భసంచి పైన కానీ పాలు తాగించే తల్లికి అయినా కానీ పాలల్లో అయినా కానీ హార్మోన్స్ అనేది రిలీజ్ ఎక్కువ ఉండదు. సో ఈ ఈ 21 ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు హార్మోన్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి వాటిని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్యాబ్లెట్స్ పెడతాం. ఈ ఫెమ్లాన్ ట్యాబ్లెట్స్ పెట్టిన తర్వాత ఈ 21 డేస్ ట్యాబ్లెట్స్ పెట్టాక ఒక 2-3 మంత్స్ రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి పెట్టి ఆ లోపల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలే దానికి పీసీఓడికి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకొని మెడికేషన్ పెట్టినప్పుడు కంపల్సరీ ప్రెగ్నెన్సీస్ పాజిటివ్ అయిన వాళ్ళు ఉన్నారు, డేట్స్ కూడా రెగ్యులర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ 21 డేస్ ట్యాబ్లెట్స్ వల్ల మనకి యూస్ఫుల్నెస్సే ఉంటుంది కానీ డిసడ్వాంటేజెస్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది, ఈ 21 ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు రోజు ఖచ్చితంగా కంపల్సరీగా వేసుకోవాలి. ఒకవేళ 10 రోజులు వేసుకున్నా కానీ 11వ రోజు 12వ రోజు ట్యాబ్లెట్ మిస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, డేట్ కూడా కరెక్ట్గా ఆ టైంలో వచ్చేస్తుంది అనమాట. సో 21 డేస్ 21 ట్యాబ్లెట్లు ఖచ్చితంగా వేసుకుంటే మాత్రం పీరియడ్స్ రెగ్యులారిటీ ఉంటుంది, ప్రెగ్నెన్సీస్ కూడా పాజిటివ్స్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ అండి.